వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందారి చంద్ర గారు. నమస్కారం అంజిబాబు గారు. ఈరోజు ఫ్లాష్ బ్యాక్ లో మనకి ఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాలి. అవును, ఆయన కూడా ఎందుకంటే ఆయన మహాన్ పెద్ద స్టూడియో అధినేత. ఎలా వచ్చారని ఆయన కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన ఆయన. స్క్రాప్ నుంచి వచ్చిన వాళ్ళలో ఎల్వి ప్రసాద్ గారు కూడా ఒకరు. ప్రసాద్ గారు మనం చెప్పుకున్న వాళ్ళందరికీ కొద్ది గొప్ప ఇది ఉంది, కానీ ఈ స్క్రాప్ మొత్తం అస్సలు చాలా ఏమీ లేదు. చెప్తాను నిరుపేద కాదు, కానీ వీళ్ళ ఏలూరు దగ్గర సోమవారపాడులో వీళ్ళ ఊరు వ్యవసాయమే మొత్తం మెయిన్. వీడిని చదివించాలనుకున్నా కూడా కుదరలా. ఎల్వి ప్రసాద్ గారికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఆ ఊళ్ళల్లో డ్రామా ట్రూప్లు వస్తాయంటే చూసారా, వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది దీనికి. డ్రామా ట్రూప్లు వచ్చి డ్రామాలు వేసేవాళ్ళు. ఇదివరకు తెల్లవాళ్ళు కూడా డ్రామాలు వేసేవాళ్ళు, గుర్తుందా మీకు? అవునవును. అంటే సాంఘికాల కంటే పౌరాణికాలు ఎక్కువ అప్పట్లో. సరే, ఇలాగ చదివించాలని అనుకుంటారు కదా వీళ్ళు. అప్పుడు బ్రిటిష్ టైం కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండేవి. ఇంగ్లీష్ మీడియంలో వేశారు. మన స్కూల్స్ ఏమో ఎవరైనా మాస్టరు ఇంట్లో పెట్టుకుని స్కూల్స్ నడిపేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ స్కూల్స్ నడిపేవాళ్ళు. మెయిన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి అది ఈయనకి ఇష్టం ఉండేది కాదు. ఎందుకు ఇష్టం ఉండేది కాదంటే, అప్పుడు మహాత్మా గాంధీ గారు ఈ విదేశీయులను బహిష్కరించండి, ఇంగ్లీష్ బహిష్కరించండి, ఇంగ్లీషు వాళ్ళని తరిమి కొట్టండి అన్న నినాదాలు అప్పుడు బాగా ప్రచారంలో ఉండేవి. అంటే ఎవరికి వాళ్ళు యూత్కి ఆయన మెసేజ్లు పంపించాడు. ఆయన ఈ విదేశీ బహిష్కరణ మీద పంపిస్తే ఈయన ఇంగ్లీష్ స్కూల్స్ ఇష్టపడలే. స్కూల్లోంచి బయటకు వచ్చాడు. ఆ చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఎవరికి? ఎల్వి ప్రసాద్ గారికి. ఈ పరిస్థితుల్లో ఉండగా వాళ్ళ నాన్నగారికి ఈ ఇబ్బందుల వల్ల, ఇది వల్ల, ఈ ఫ్యామిలీ కూడా సరైన స్థితిలో లేకపోవడం, బ్రిటిష్ వాళ్ళ ఇది వల్ల ఆయన అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలైపోతే ఏం చేశాడంటే ఆయన ఇన్సాల్వెన్సీ అంటే దివాలా కోర్టులో అప్లై చేశాడు. ఆయన కోర్టులో అప్లై చేసేటప్పటికి ఊరంతా ఒక రకంగా చెప్పుకున్నారు వాళ్ళ ఫ్యామిలీని. ఎల్వి ప్రసాద్ అంటే అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు గారు, అక్కినేని దీంట్లో నాగేశ్వరరావు గారు కాకుండా అది ఒక ఫ్యామిలీ. అది ఏలూరులో. ఇంటి పేరు కూడా అక్కినేనే. ఆయన బొంబాయి వెళ్ళిన తర్వాత షార్ట్ చేసుకున్నాడు ఆయన. అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ అంటే ఆ బాంబేలో కలకత్తాలో ఎవరు పలకటానికి ఇబ్బందిగా ఉండేది, అందుకని ఎల్వి ప్రసాద్ అని షార్ట్ చేసుకున్నాడు అక్కడ. ఓకే, కానీ ఎల్ రాదు కదండి, ఏ వస్తుందిగా క్యాపిటల్. ఏఎల్వి ఏ కూడా తీసాడు ఆయన, తీసేసుకున్నాడు. ఓకే ఓకే, లక్ష్మీ వరప్రసాద్ అంతే. ఓకే, లక్ష్మీ వరప్రసాద్ షార్ట్ చేసుకున్నాడు ఆయన. ఇంటి పేరు తీసాడు ఆయన. ఇంటి పేరు అక్కర్లా. ఎవరికి మనకి కావాలి కానీ, మన తెలుగు వాళ్ళకి కావాలి కానీ ఇంటి పేరు అక్కడ దాదా సాహెబ్ ఇట్లాగా ఇలా ఉంటాయి కదా మనకి పేర్లు కూడా. రాజ్ కపూరు ఇట్లా అయితే షార్ట్ ఇన్లో ఉంటాయి వాళ్ళకి. షమీ కపూరు ఇలాగా ఆ ఇంటి పేర్లు వెనకాలకు వస్తాయి. కపూర్ ఫ్యామిలీ అంటే ఇంటి పేర్లు అన్ని వెనకాలకు వస్తాయి, ముందు రావు. కాబట్టి ఎల్వి ప్రసాద్ అని పెట్టుకున్నాడు ఆయన బాంబేలో. ఏమండి, బికాస్ హీ షుడ్ బి కాల్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీబడి అని ఒక దీంట్లో ఆయన చదువు లేదు ఆయనకి. ఓకే, అయిపోయిన తర్వాత ఊరంతా ఒక గగ్గోలు అయిపోయింది. ఇన్సాల్వెన్సీ అంటే అక్కడ చాలా చీప్గా చూస్తారు జనాలు. వీళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం అది అయిపోయింది. ఈ జరుగుతుండగానే 16వ ఏట ఏం చేశాడంటే, వీళ్ళ రిలేషన్స్లో ఉన్న అమ్మాయిని ఒక అమ్మాయిని ప్రేమించిన వీళ్ళ ఫ్యామిలీ యొక్క బాగోగులు అంత ఇది లేదు కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలే పెళ్లికి. ఒప్పుకోవాలి, బలవంతంగా పెళ్లి తీసుకొచ్చాడు. ఓకే 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 ఓకే. ఎల్వి ప్రసాద్ గారు సాహసం చేశాడు అప్పుడు 1924లో. ఎప్పుడు అనుకుంటారు అప్పుడు. అంచేత తీసుకొచ్చాడు. ఏం చేస్తారు ఇక అప్పుడు? పైగా వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ, ఒక మంచి ఫ్యామిలీ. అక్కినేని లక్ష్మీ వరప్రసాద్, అక్కినేని వారి ఫ్యామిలీ అంటే. అందుకని ఇక ఆ గొడవలు సర్దుమణిపోయిన తర్వాత ఇన్సాల్వెన్సీ పెట్టిన తర్వాత ఈయన కూడా భరించలేకపోయాడు. ఎవరు? ప్రసాద్ గారు భరించలేక ఇక వాళ్ళ కాదని అమ్మాయి అప్పుడు ఆ తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, ఈ ఇన్సాల్వెన్సీ తర్వాత ఒక 100 రూపాయలు తీసుకుని బొంబాయి వెళ్ళిపోయాడు.
ఓకే. ఇవన్నీ భరించలేక ఇచ్చేతంటే మ్యారేజ్ పాప పుట్టింది. ఓకే ఓకే. ఇచ్చేతంటే 16 పెళ్ళయింది. 16 పెళ్ళయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఓకే. ఉన్న తర్వాత పాప పుట్టిన తర్వాత అక్కడికి ఇక ఈ ఇన్సాల్వెన్సీ వచ్చిందో డిస్టర్బ్ అయ్యాడు ఆయన. ఎంచేతంటే ఎవరు వెళ్ళినా దివాళా పెట్టాడు ఎవరో అంటారు కదా, ఇవన్నీ భరించలేం కదా. ఆయనకి మైండ్ కొంచెం సెన్సిటివ్ అయి ఉంటుంది, అంటే మనకు తెలియదు కానీ సెన్సిటివ్ అయి ఉంటుంది. ఆయన భరించలేక ఒక 100 రూపాయలు తీసుకుని బొంబాయి వెళ్ళిపోయాడు. బొంబాయి వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి తెలుగు తప్ప ఇంకో లాంగ్వేజ్ రాదు. రోడ్డు మీద పడ్డాడు. రోడ్డు మీద నానా రకాలుగా ట్రై చేశాడు, ఏదైనా జాబ్ చేద్దామని. కుదరలా, రాలా. సరే వచ్చింది, ఉన్న డబ్బులని అయిపోతున్నాయి. తిరగ ఏం చేసి ఈయనకి ఇంట్రెస్ట్ కదా సినిమా డ్రామా అది ఇంట్రెస్ట్ కదా. అంచేత కోహినూర్ స్టూడియో అని ఒక స్టూడియో ఉంది అక్కడ, పాపులర్ అప్పట్లో. అదే పాపులర్. ఆ గేట్ దగ్గర వెయిట్ చేస్తారు. మనం ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఔత్సాహికులు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, చూస్తారా? వచ్చి కారులో వచ్చేపోయేవాళ్ళు చూస్తామని. ఎవరన్నా వచ్చి పలకరిస్తే పని అడుగుదామని చెప్పి కూర్చున్నాడు. చాలా కాలం వెయిట్ చేశాడు, కుదరలా. ఎవరు రెస్పాండ్ అవ్వాల. పైగా ఈయన భాష రాదు. ఎవరికైనా ఏదైనా చెప్పుకుందామంటే కూడా తెలుగు ఇది రాదు. ఈ లోపల ఏం జరిగిందంటే ఒక కాస్ట్యూమర్ ఉన్నాడండి. అటు వెళ్తుంటే రోజు వెళ్తూ ఉంటాడు కదా స్టూడియోలోకి, పని చేస్తూ ఉంటారు కదా. అంటే ఎవరెవరు ఎలా ఉపయోగపడతారో మన జీవితాలకి మనం చెప్పలేమండి. అయితే నాకు ఇక్కడ సందేహం అండి, ఇప్పుడు ఆయన బాంబే ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? చెన్నై అంటే అప్పుడు అంతా చెన్నై కాదండి అప్పుడు. బాంబే ఎక్కువ సినిమాలు. మన సినిమాలు కూడా అక్కడే స్టార్ట్. అబ్బే లేదు ఇక్కడ, చెన్నైలో లేదు, కలకత్తా, కొల్హాపూర్. అక్కడ పుల్లయ్య గారు కూడా కొల్హాపూర్ లో తీశారు ఫస్ట్ పిక్చర్, ధర్మపత్ని అనే సినిమా. మెడ్రాస్ కాదు, అప్పటికి ఇక్కడ అంత ఇది ఎస్టాబ్లిష్ కాదు. ఉన్నారు కానీ మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తీసేవాళ్ళు. అంటే ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. స్టూడియోస్ బాంబే, కొల్హాపూర్. కలకత్తా కూడా వెళ్ళారు, మీకు గుర్తుందో లేదో మనం వీళ్ళు చెప్పు. అది అప్పట్లో ఉన్న. అయితే ఎవరైనా సరే బాంబే వెళ్లాల్సిందే. ఇప్పుడు దాదాసాహెబ్ పాల్కే కూడా అక్కడి నుంచి నాసిక్ నుంచి ఇక్కడికే వచ్చాడు, బాంబే వచ్చాడు. గుర్తుందా మీకు? చెప్పాం మనం. అందరూ అక్కడికే వస్తారు, చేస్తారు. సరే ఆ కుదరలా. ఒక కాస్ట్యూమర్ చూశాడండి. చూసి పాపం మనసు కరిగింది. ఏం బాబు ఏదో తెలిసిరాని భాషలో చెప్పాడు ఈయన. ఎవరికి ఎలా సాయం చేస్తారో తెలియదు అంటున్నా, ఎవరు ఎలా ఉపయోగపడతారో అంచేది అందరితోటి మంచిగా ఉండాలి మనం. అంటే తీసుకెళ్ళి తన షాప్లో ఆశ్రయం ఇచ్చాడు. టైలర్ షాప్ ఉంటుంది కదా వాళ్ళకి. కాస్ట్యూమ్స్ ఇక్కడ చేసినా కూడా వాళ్ళకు షాప్ పెట్టుకుంటారు టైలర్స్. గుర్తు టైలింగ్ షాప్లో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వచ్చిన భాషలో ఆయనకు అర్థమైంది ఈయన పొజిషన్ ఏంటో. ఈయనకు ఆర్ట్ అంటే ఇష్టమని, నటన అంటే ఇష్టమని, ఇదంటే సినిమా అంటే ఇష్టమని అర్థమైంది. కానీ ఇమ్మీడియట్గా ఇచ్చేయలేరు కదా. అందుకని వేనస్ కంబైన్స్ అని అక్కడ ఒక ఆఫీస్ ఉంది, సినిమా ఆఫీస్. దాంట్లో నెలకు 15 రూపాయలు జీతానికి పెట్టాడు ఆ దర్జీ తీసుకెళ్ళి. ఇద్దరు కాస్ట్యూమర్ కదా, అన్ని ఆఫీసులో ఉంటుంది కదా, పరిచయాలు ఉంటాయి కాబట్టి అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత అక్కడ నెలకు 15 రూపాయలు అండి. 15 రూపాయలు జరుగుతుంటే అక్కడ చేశాడు, సిన్సియర్గా చేశాడు. అక్కడ పని చేయటం, నైట్ ఇక్కడికి వచ్చి పడుకోవటం. మరి ఆశ్రమం ఎక్కడగా షాపులో పడుకున్న తర్వాత శుభ్రంగా షాప్ తుడిచేసి, మరి టైలర్ గారికి మొత్తం షాప్ అంతా ఇవన్నీ చెత్త చెదారం ఉంటాయి కదా, ఆయన తుడిచేసి మళ్ళీ పొద్దున్నే అక్కడికి వెళ్ళిపోయాడు. కొన్ని నెలలు పని చేసినా కానండి అక్కడ జీతం ఇలా జీతం ఇవ్వకుండా పని చేసుకుంటున్నారు. ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ టైంకి ఏదో అక్కడ దొరికితే వాళ్ళు తింటున్నాడు, లేకపోతే ఇది లేదు. ఆ 15 రూపాయలు కూడా ఇవ్వట్లా జీవట్లా. అది వచ్చింది. అంచేతంటే ఎవడైనా సరే వీడికి అవసరం కాబట్టి మన ఆఫీస్లో పనిచేస్తున్నాడనే దృష్టి వాళ్ళకు ఉండేదేమో మరి ఆ రోజుల్లో. అంచేత అనేటప్పటికి ఇక అక్కర్లేదనుకుని వచ్చేసాడు ఆయన. వచ్చేస్తుంటే ఈ కోహినూర్ స్టూడియోకి ఈయన హెచ్ఎం రెడ్డి గారికి మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి షూటింగ్ చేస్తారు. ఆలమ్మారా అని మూకీ సినిమాలు చేస్తున్నారు. ఆలమ్మారా చేస్తే హెచ్ఎం రెడ్డి గారు అక్కడ ఇరానీ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాడు హెచ్ఎం రెడ్డి గారు. ఆయన పరిచయం తెలుగోడు, ఎల్వి ప్రసాద్ గారు తెలుగోడు. ఆయన దగ్గర ఆయన ఇది చేసుకున్నాడు. ఇప్పుడు ఈ చిన్న చిన్న వేషాలకు ట్రై చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో. చెప్తున్నా ఈయన హెచ్ఎం రెడ్డి గారు ఒక మూకీ దాంట్లో, ఒక ఆలమారాలో ఫస్ట్ మూకీ సినిమా దాంట్లో ఎల్వి ప్రసాద్కి ఒక వేషం ఇచ్చాడు ఆయన హెచ్ఎం రెడ్డి గారు.
ఓకే. ఉమ్. వేషం వేశాడు. వేషం వచ్చిన తర్వాత ఆ తర్వాత అలాగా చిన్న చిన్న వేషాలు ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటూ ఆయన చేత ఈ వచ్చిన తర్వాత ఈ వేషాలు వేసిన తర్వాత ఇక ట్రై చేస్తున్నాడు. రాజ్ కపూర్ గ్రూప్లో కూడా చేశాడు, పృథ్వీరాజ్ కపూర్ ఉమ్. ఆ గ్రూప్లో కూడా చేశాడు ఆయన. అక్కడ చేసి ట్రాలీలు దొయ్యటం కానీ ఏది అన్ని పనులు 24 క్రాఫ్ట్స్లో ఏ పని కాదనుకున్న అన్ని పనులు ఆయన చేశాడంటే ఆశ్చర్యం లేదు అందులో. ఉమ్. అంటే అన్నీ ట్రై చేశాడు ఆయన రైట్. బతుకు తెర కోసం. ఆ తర్వాత ఏం చేశాడంటే ఆ తర్వాత ఇక ఈ అల్లుకుపోయాడు కదా, అక్కడక్కడ కొంచెం భాష నేర్చుకున్నాడు కదా. ఇప్పుడు మొదటి టాకీ వచ్చింది అప్పుడు ఆలమార. మొదటి టాకీలో ఈయన వేషం వేశాడు. ఏమండి తమిళ్ టాకీ కూడా తీశారు అక్కడ, మహాకవి కాళిదాసు, దాంట్లో కూడా వేషం వేశాడు ఈయన. ఈయన రికార్డు చెప్తున్నాడు, ఎల్వి ప్రసాద్ రికార్డు. తెలుగు టాకీ వచ్చింది భక్త ప్రహ్లాద 1931లో, దాంట్లో కూడా ఈయన వేషం వేశాడు. అంటే మొదటి టాకీ ఏదైతే ఉందో మొదటి టాకీ 3 భాషల్లోనూ పాన్ ఇండియా స్టార్ ఈయన. అదే అంతే ఎల్వి ప్రసాద్ గారు, అంతే కదా. ఆయన క్రెడిట్ అండి. ఇంచేతంటే మన గర్వకారణం అది, మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇంచేతంటే ఒక అనామకుడుగా వెళ్ళి రోడ్డు మీద తిరుగుతూ ఎక్కడ ఏమీ లేకుండా ఇంటికి తిరిగి వెళ్ళే దారి లేక ఇంచేత నిస్సనవలసి పెట్టారు కదండి, చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 4 సినిమాల్లో వేసిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి కొంచెం డబ్బులు పోజేసుకుని ఇంటికి వెళ్ళి ఈ లోపల ఏం జరిగిందంటే ఆ పిల్ల పాపం చనిపోయింది. ఎవరు? పుట్టిన కూతురు చనిపోయింది. అరే వెళ్ళలేకపోయాడు. ఓకే. ఇప్పుడు ఏం చేశాడంటే భార్య ఒంటరిగా ఉంది కాబట్టి భార్యను తీసుకొచ్చి బొంబాయిలో కాపురం పెట్టాడు. ఓకే. ఇచ్చేదంటే పుట్టిన పిల్ల చచ్చిపోయింది. మా ఇద్దరు పిల్లలే అనుకుంటారు కదా, అంతకుముందు పిల్ల చనిపోయింది పాపం. ఓకే. ఓకే. ఏదో కారణాలు ఏమండి. ఆ తర్వాత ఇక్కడ బొంబాయి తీసుకొచ్చి కాపురం పెట్టాడు. కాపురం పెట్టిన తర్వాత అసలు సినిమాలు లేవండి. నానా బాధలు పడుతున్నాడు ఆయన. చివరికి ఏవి తోచక ఒక థియేటర్ దగ్గర గేట్ మ్యాన్గా చేరాడండి. ఒక థియేటర్ దగ్గర. ఇందులో విశేషం అంటే ఏ థియేటర్ దగ్గరికి అయితే గేట్ మ్యాన్గా చేశాడో ఆ తర్వాత కాలంలో ఆయన డైరెక్ట్ చేసిన ఒక సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి వెళ్ళాడు, అదే థియేటర్. ఇది ఒక చరిత్ర. సూపర్. ఏమండి కిలోనా సంథింగ్ ఏదో పిక్చర్ ఏమంటే వెళ్ళాడు. అంచేత జీవితాలు ఎలా మారుతాయో మనం చెప్పలేం. మన మన మనస్తత్వాలు బట్టి, కష్టపడే శక్తిని బట్టి మన ఇది అంటే దేనికి వెనకడికి వేయకూడదని ఇంత అర్థం. రైట్. మనం ముందుకే వెళ్ళాలి తప్ప ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఇస్ నాట్ స్టెప్పింగ్ స్టోన్స్ కదా మనకి ఎప్పుడు కూడా. అలాగా చేశాడండి. చేసిన తర్వాత ఈ లోపల ఏంటంటే కేఎస్ ప్రకాశ్రావు గారికి ఈయనకి బాగా ఇది కాంట్రాక్ట్స్ ఉండేయండి. కేఎస్ ప్రకాశ్రావు గారు సీనియర్ డైరెక్టర్. ఎల్వి ప్రసాద్ గారు అంటే ఇష్టం, ఈయన బ్రెయిన్ అంటే ఇష్టం ఆయనకి. త్రిపురనేని రామస్వామి చౌదరి కొడుకు త్రిపురనేని గోపిచంద్, మీకు తెలుసో తెలీదు, త్రిపుర రామస్వామి చౌదరి కంటే రైటర్ ఆయన. గోపిచంద్ ఒక కథ రాసుకుని పెంకి పెళ్ళాం అని పేరు పెట్టి సినిమా తీస్తున్నాడు. ఈ లోపల హెచ్ఎం రెడ్డి గారి ద్వారా ఇక్కడికి వచ్చేసాడు ఈయన, మెడ్రాస్ వచ్చేసాడు. ఆ తర్వాత ఈ భార్య ఇది అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత 1945 వరకు బాధ అనిపించాడండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత త్రిపురనేని గోపిచంద్ పెంకి పెళ్ళాం అని కథ రాసుకుని తీద్దాం అనుకుంటే ఎవరిని పెడదాం అనుకునే లోపల అప్పుడు యుద్ధం రోజులు 1944, 45 గుర్తం చూసారు. 39 నుంచి 45 వరకు సెకండ్ వరల్డ్ వార్ మనకు గుర్తున్నంత వరకు, చదివినంత వరకు. ఆ టైంలో ఆర్టిస్టులు దొరకల, హీరో ఇది దొరకల. ఈ పరిస్థితుల్లో ఎవరు చేద్దామంటే ఈయన వచ్చి ఇదేం టైటిల్ అంటే పెంకి పెళ్ళాం నెగిటివ్ టైటిల్గా ఉందని ప్రసాద్ గారు సజెస్ట్ చేశాడు. ప్రసాద్ గారు అనేటప్పటికీ నిజంగా కరెక్ట్గా చెప్పాడే అనుకున్నారు. వాళ్ళందరిలోనూ కరెక్ట్ అభిప్రాయం అనిపించింది. ఆ తర్వాత కథ చెప్పిన తర్వాత ఆయన కొన్ని మార్పులు చెప్పాడు. మరి ఇంత కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఇంత ఇది అవగాహన ఉంది కదా నీ కథ మీద, నువ్వే డైరెక్ట్ చేయన్నారు. ఓకే. ఆర్టిస్టులు ఎవరు దొరక్క అప్పుడు ఎల్వి ప్రసాద్ గారిని హీరోగా కేఎస్ ప్రకాశ్రావు గారు సజెస్ట్ చేశాడు. చేస్తే ఇచ్చేదంటే చేశారు. ఎవరు హీరోయిన్? భానుమతి, లాస్ట్ పిక్చర్ అది. ఆవిడ వివాహానికి ఏదో ముహూర్తం ఏదో పెట్టుకున్నారు అప్పుడు, ఆ టైంలో అనుకుంటా, నాకు తెలిసిన నాకు విన్నంతవరకు. భానుమతి గారు హీరోయిన్గా, ఎల్వి ప్రసాద్ గారు హీరోగా గృహప్రవేశం అనే సినిమా చేశాడు. అది పర్వాలేదు. ఇట్లా ఉంటుండగా గోడవల్లి రామబ్రహ్మం గారు
గోడవల్లి రామగుండం గారు ఏం చేస్తున్నారంటే ఆయన పల్నాటి యుద్ధం అక్కినే నాగేశ్వరరావు గారితో కన్నాంబ నాగమ్మగా సినిమా తీస్తున్నారు. సినిమా తీస్తుంటే ఆయనకి అనారోగ్యం పాలైంది. అంటే పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి పడిపోయాడు ఆయన. పడిపోతే కేఎస్ ప్రకాశ్రావు గారిని డైరెక్ట్ చేయమన్నారు. నేను కాదులే, కుర్రాడు ఉన్నాడు, మన ఎల్వి ప్రసాద్ ఉన్నాడు, ఎల్వి ప్రసాద్ చేసి పెడతారు అని చెప్పి చేశారు. అప్పుడు ఫైనాన్షియల్గా కూడా బాగా ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఇంకో పల్నాటి యుద్ధం కూడా చేశారు ఎవరో. ఆ పోటీలో తట్టుకోలేకపోయారు వీళ్ళు. ఎంచేతంటే ఖర్చుల్ని మీట్ అవ్వలేకపోయారు. ఓకే. అంటే అడ్జస్ట్మెంట్ తోటి తీయవలసిన విధంగా తీయలేక ఫినిష్ చేశారు మొత్తానికి గోడవల్లి రామం గారి సినిమా. ఓకే. ఆ సినిమా జరుగుతుండగానే ఆయన చనిపోవటం అదని జరిగింది. అది అయిపోయింది. ఇక అయిన తర్వాత ఈయన దర్శకత్వపు ఇది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత విజయవాళ్ళు కూడా ఇప్పుడు ఈ విజయవాళ్ళు కూడా సినిమా స్టార్ట్ చేశారు. సినిమా స్టార్ట్ చేస్తే ఫస్ట్ సినిమా షావుకారు. విజయవాడ షావుకారు ఈయనే. మరి అప్పుడు షావుకార్ అంటే జానకి గారు. ఓకే ఓకే ఓకే, రైట్. అప్పుడు ఫస్ట్ సినిమా షావుకారు. ఏమండి, షావుకారు తర్వాత ఆ తర్వాతకి నాగిరెడ్డి గారు రావటం, ఇదంతా ఆ మధ్యలో కథ వేరే అయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ మిస్సమ్మ కూడా ఈయనే. మిస్సమ్మలో చక్రపాణి గారు ఇదంతా ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు కదా, నిష్ణాతులంతా ఉన్నారు. వాళ్ళందరూ సెలెక్ట్ చేసినారు మిస్సమ్మ భానుమతి కథ మనం చెప్పకుండా దాంట్లో చెప్పుకున్నాం మనం. అయిన తర్వాత సావిత్రితోటి ఎన్టీ రామారావు గారితో మిస్సమ్మ తీశారు. ఇంచేదంటే మర్చిపోయాను, ఈ 49 వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారిని ఇంట్రడ్యూస్ చేసేసి ఈయనే. మిర్జాపురం రాజు సోమనాథాల స్టూడియోలో ఎన్టీఆర్ గారిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎల్వి ప్రసాద్ గారు. ఆయన ఎప్పుడో ప్రామిస్ చేశాడు. ఆయన ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ప్రామిస్ చేశాడు, ఆయన నేను పిలుస్తానా అని చెప్పి. ఆ మాట ప్రకారం 49లో మన దేశం అనే సినిమా చేశాడు ఈయన. ఎవరో ఈయన ఎల్వి ప్రసాద్ గారు. చేసిన తర్వాత 1950లో సంసారం అనే పిక్చర్ చేశాడు ఆయన. అక్కినే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు గారిని ఇద్దరిని పెట్టి సంసారం అనే పిక్చర్. దాంట్లో కూడా ఈయన సావిత్రి ఫస్ట్ హీరోయిన్, కానీ సావిత్రిని తీసేసి ఈయన పుష్పవాళ్ళని పెట్టాడు. అంటే మనకి చరిత్రలో ఎలా ఉంటాయంటే మన జడ్జిమెంట్లు ఒక్కొక్కసారి తప్పుతూ ఉంటాయి, మేధావుల జడ్జిమెంట్లు కూడా. ఎలాగంటే హేమమాలిని రిజెక్ట్ చేశాడు ఆయన. ఎవరు? ఆదుర్తి సుబ్బారావు గారు. ఈయన సావిత్రిని రిజెక్ట్ చేశాడు, పుష్పాలను పెట్టాడు. ఓకే. అందుకే సంసారం పుష్పాలు అనేవాళ్ళు అంట అప్పట్లో ఆవిడకి. ఇలా జరుగుతుండగా ఈయన బాగా మంచి ఫామ్లోకి వచ్చేసాడు. ఆయన ఇద్దరు కొడుకులు పుట్టారు. రమేష్ ప్రసాద్ గారు. ఆనంద్ శ్రీసరిస్ ఆనందం ఉన్నారు కదా, ఆయన కూడా ఈయన కొడుకు. చచ్చిపోయాడు, ఎర్లీ ఏజ్లో చచ్చిపోయాడు. ఆయన పెద్ద ఎర్లీ ఏజ్లో చచ్చిపోయాడు. ఇలా ఉండగా ఈయన మంచి ఫామ్లోకి వచ్చాడు. ఈయన ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇక వరుసగా సినిమాలు సక్సెస్ అయిన తర్వాత షావుకారు, ఇది మిస్సమ్మ, తర్వాత అప్పు చేసి పప్పుకూడు, ఇవన్నీ సూపర్ హిట్లు అయ్యి విజయవాడకు కూడా మంచి సినిమాలు చేసి పెట్టారు ఆయన. ఈ సందర్భంలో ఎవరో ఒక స్టూడియో నిర్మాణంలో ఉండగా ఆగిపోయింది సగం. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండగా మనం ఏం చేస్తాం, ఒక ఫ్లాట్ ఏదన్నా ఉందనుకోండి, ఇల్లు కొంటాం కదా, అలాగా ఆ స్టూడియో కొనేసాడు ఈయన. ఓకే. ఏది ఆఫ్ నిర్మాణం అయిన సినిమా, దాన్ని ప్రసాద్ స్టూడియోగా మలిచాడు ఈయన. ఓకే. దట్ ఈస్ ప్రసాద్ స్టూడియో. అంటే ఈ పెద్దవాళ్ళకి ఎలా వస్తున్నాయి అంటేనండి, మీరు చరిత్రలన్నీ చూస్తే నాగిరెడ్డి గారికి మూలనారాయణ స్వామి గారు వెళ్ళిపోతే స్టూడియో వచ్చింది. అవును, మీకు అర్థమైందా? ఆ స్థలం మొత్తం ఆయన, నాగిరెడ్డి చక్రపాణి గారికి. అవును. అలాగే ఇప్పుడు ఈయనకి కూడా అంటే వాళ్ళు ఈ ఇండస్ట్రీకి ఏదో చేయాలని వాళ్ళ దీని మీద ఉంది కాబట్టి వాళ్ళకి అలా భగవంతుడు కలిగించాడని అనుకుంటాను. కరెక్ట్. ఎంచేతంటే పరిశ్రమకి ఏదో చేయాలి, పరిశ్రమ కోసమే కష్టపడ్డాడు. ఏమండి, తర్వాత మరి సినిమాకి ఏం కావాలి, సినిమాలో మొత్తం 24 క్రాఫ్ట్లో నిష్ణాతుడు ఎల్వి ప్రసాద్ గారు. ఎంచేతంటే మొత్తం స్టడీ చేశాడు ఆయన. చదువు లేకపోయినా మొత్తం 24 క్రాఫ్ట్లోనే అక్కడ అన్ని పనిచేశాడు. ట్రాలీలు దోశాడు, లైట్ బాయ్గా పనిచేశాడు, బాయ్గా పనిచేశాడు ఆయన. ఎంచేత వాట్ నాట్ అన్నీ పనిచేశాడు. కష్టపడి తనను తాను స్థిరపరచుకున్నాడు ఆయన. అయిన తర్వాత మద్రాసు వచ్చిన తర్వాత ఈ స్టూడియో తెచ్చి ఇక దాన్ని వదిలిపెట్టదలుచుకోవాలి. ఇక గ్రాడ్యువల్గా ఏం చేశాడంటే దాన్ని ఇక స్టూడియో తర్వాత థియేటర్ తర్వాత
ల్యాబ్ కూడా ఇక్కడ ఒకే కదండి, బాంబే ఎక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటే అక్కడ. ఒరిస్సా కూడా ల్యాబ్ కట్టారు ఆయన, ప్రసాద్ ల్యాబ్. అంచేత ఎక్కడ పడితే అక్కడ ల్యాబ్లు థియేటర్లు అరేంజ్ చేసి మొత్తం ఇండస్ట్రీకి ఒక ముఖ్యమైన ఈ భాగస్వామి అయ్యాడు ఇండస్ట్రీ పెరగటానికి, అభివృద్ధి చెందటానికి. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందటానికి, తెలుగు కానివ్వండి ఎవరైనా కానీ ఏదైనా కానివ్వండి, ముఖ్యమైన భాగస్వామి అయ్యాడు. ఇది అయిన తర్వాత ఐ హాస్పిటల్ కట్టాడు. ఎందుకంటే మీరు స్టూడియోలో అంత కడుతున్నారు కదా, మరి ఇదెందుకు కడుతున్నారు ఐ హాస్పిటల్ ఒకళ్ళు అడిగారు. ఈ జోక్ చేశాడు ఈయన. అవునయ్యా, మనం జనం చూడాలంటే మేము సినిమాలు తీస్తాం, జనం చూడాలంటే కళ్ళు కావాలి కదా, మరి కళ్ళు కావాలంటే హాస్పిటల్ కావాలి కదా, అందుకే కట్టారు అన్నారు. అది చారిటీ కింద ఇచ్చింది కదా ల్యాండ్, అది ఆ తర్వాత అండి అది. ఓకే ఓకే. ఇచ్చేదంటే ఇప్పుడు ఐ హాస్పిటల్ కట్టాలనే ఆలోచన రాకూడదు కదండి. ఓకే ఓకే. ఇప్పుడు ఇచ్చేదంటే అలాగే నాగిరెడ్డి గారికి విజయ హాస్పిటల్ కూడా కట్టారు ఆయన 5 ఎకరాల్లో. ఓకే ఓకే. తన స్టూడియో తనకున్న స్థలంలోనే ఆయనకి 6th సెన్స్. ఈ స్టూడియో ఎప్పటికైనా నా తర్వాత ఏమవుతుందో అనే భయం ఆయనకి, నాగిరెడ్డి గారికి ముందు చూపు ఉంది. ఓకే. అందుకని ఈ హెల్త్ కాన్షియస్ ఈ హాస్పిటల్ చేస్తే 10 మందికి 100 మందికి ఉపయోగపడుతుంది. ఏం చేద్దంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. అప్పటికప్పుడు ఇప్పుడు నాగేశ్వరరావు గారు షిఫ్ట్ అవ్వగానే అందరికీ డౌట్లు వచ్చేసినాయి. అవును. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వగానే అందరికీ ఒక సినిమా ఇండస్ట్రీ ఫ్యూచర్ మీద, మెడ్రాస్ మీద అందరికీ డౌట్లు వచ్చినాయి. తర్వాత ఎవరి ఇండస్ట్రీ వాళ్ళు, కర్ణాటక వెళ్ళిపోయారు, మలయాళం వెళ్ళిపోతున్నారు. ఈ పరిణామ క్రమంలో ఆయన 5 ఎకరాల్లో విజయ హాస్పిటల్, విజయ గార్డెన్స్ కూడా ఆయన కట్టాడు. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళు ఇది ఊరుకుందాం, ఈ డబ్బులు మనం దాచుకుందాం అని అనుకోలే, ఎప్పుడు ఉపయోగపడాలనే చేశారు. ఎందుకంటే అప్పట్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయ హాస్పిటల్ ఒకటే. ఓకే ఓకే. ఎక్విప్మెంట్ కొనగలిగే స్థాయి ఉంది కాబట్టి వాళ్ళకి మంచి ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు చేశారు. సో ఇట్లాగా దీన్ని అభివృద్ధి చేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆయన సెన్సార్కి కూడా ఇచ్చేశారు. అయిన తర్వాత ఆయన కుర్రవాళ్ళకి అప్పచెప్పి, రమేష్ ప్రసాద్ గారు ఫారెన్లో చదువుకుని వాళ్ళకి అప్పచెప్పేసి ఆయన ఇచ్చి, కాకపోతే ఏంటంటే ఇంత సంపాదించి ఇంత ఇచ్చేసిన ఆయనకి లాస్ట్లో తిండి తినడానికి లేకుండా పోయింది. గడ్డి ఆకుపరుపులు తప్ప ఇంత సంపాదించి గడ్డి తింటారనే సామెత అక్కడి నుంచి వచ్చింది. ఆకులు తప్ప గడ్డితో, ఆకులు అలుములు తప్ప తినడానికి లేకుండా పోయింది. తినడానికి లేదు ఆయనకి. కారణం ప్రసాద్ గారు జబ్బు. ఓకే ఓకే. హెల్త్ పాడవద్దు కదండి. ఇప్పుడు ఆయన కష్టపడింది మామూలు ఏంటంటే రోడ్డు మీద తిరిగాడండి ఆయన రాత్రులు, ఆకలితో అలమటించాడండి బాంబే రోడ్ల మీద. అంచేత అంత కష్టపడిన తర్వాత ఒక్కసారిగా ఈ సుఖం వచ్చేటప్పటికి ఏమవుద్ది, ఇది ఆ కష్టం వయసులో చేయలేరు కదా వీళ్ళు. వచ్చేటప్పటికి అవన్నీ బయటపడతాయి. ఇప్పుడు అప్పుడు కష్టం అన్న. అంచేత ఆరోగ్యం కూడా మనకి చాలా అవసరమని వీళ్ళ చరిత్ర ద్వారా మనకి ఇచ్చేదంటే వాళ్ళకి తెలియక కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు తమను అభివృద్ధి పరచుకోవటంలో, వాళ్ళు ఇచ్చేసుకోవటంలో, తమ జీవితాన్ని బాగుపరచుకోవటంలో ఇన్ని కష్టాలు పడ్డారని చెప్పడమే